తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ వేతనాల నుంచి నేరుగా వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లోకి దాదాపు 15-10% వరకు అయితే వెళ్ళబోతుంది. అయితే వారిని ఇదే విధంగా జమ చేయాలి, ఎవరెవరికి వర్తించిందని చెప్పేసి నిన్న సోమవారం రోజైతే సమీక్షలో మాట్లాడుతున్నటువంటి సీఎం అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి సీతక్క, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ తదితరులు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం దాదాపు తల్లిదండ్రులు ఎవరైతే పట్టించుకోరో, అంటే గవర్నమెంట్ చేస్తూ ఉద్యోగం చేస్తూ అటు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఏదైతే గవర్నమెంట్ సర్వీసులలో ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో ఓల్డ్ ఏజ్, దానికి సంబంధించినటువంటి వార్త ఇది. దాదాపు ఉద్యోగాల వేతనాల నుంచి నేరుగా తల్లిదండ్రుల ఖాతాలోకి 10-15% ఆ మొత్తాన్ని జమ చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పాలి. అయితే ఇది ఒక వృద్ధులకు ఎవరైతే తల్లిదండ్రులు ప్రయోజకుడు కావాలని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు కోసం కావచ్చు, వాళ్ళ కొడుకు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆ యొక్క తల్లిదండ్రుల కష్టాన్ని మరిచినటువంటి కొడుకులకు, ఆ యొక్క తనయులకు అయితే ఇదొక చేదు వార్త అని చెప్పాలి. ఎటువంటి వారైనా కూడా ఉంటే పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని చెప్పేసి నిన్న ఒక ఆదేశించడం అయితే జరిగింది. ఏవైనా ఉంటే పరిశీలించి మా దగ్గరికి తీసుకురండి. అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఇంకెవరైనా హెల్త్ ఆఫీసర్లు కావచ్చు, అక్కడ ఉండే రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లకు ఈ విధంగా సమాచారం వెళ్తే సమయానుసారంగా ఎటువంటి లేట్ చేయకుండా కూడా మా దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత పై అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం నిన్న సోమవారం ఒక సమీక్ష అయితే నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఆ సాధికార ట్రాన్స్జెండర్లకు సంబంధించినటువంటి, దివ్యాంగులకు సంబంధించినటువంటి, శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఈ అనేక శాఖలకు సంబంధించినటువంటి తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉండాలి. వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు ఏదైనా కూడా వాళ్ళందరినీ ముందు వరుసలో ఉండేటటువంటి అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇదే విధంగా ముఖ్యంగా రవాణా శాఖలో, మన ట్రాఫిక్ శాఖలో, రవాణా శాఖలో, అదే ఐటీ మరియు మన మెడికల్ సేవలలో కూడా ఇప్పటికే ట్రాన్స్జెండర్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. కానీ ఐటీ శాఖలో ఎవరైతే బీటెక్ ఆపై చదువుతారో, ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దివ్యాంగులు కావచ్చు, ట్రాన్స్జెండర్లు కావచ్చు, ఇటువంటి వారు ఉన్నారో వాళ్ళని కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేసే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇన్వాల్వ్ చేసే ప్రసిద్ధిగా కూడా తెలంగాణ రోల్ మోడల్ అవ్వాలంటూ కూడా చెప్పారు. అయితే ఈ విషయంలో భాగంగా తెలంగాణలో అంగన్వాడీలు కూడా, అంటే మొబైల్ అంగన్వాడీలు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, మురికివాడలో ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా తెలంగాణ వాసులే అని అంటూ కూడా ఆయన ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అక్కడనే ఉన్నటువంటి మంత్రి సీతక్కతో తన ఐడియాని, ఆలోచన పంచుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పలు చోట్ల ఉన్నటువంటి చదువుకి ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ పిల్లలంతా కూడా కేవలం పౌష్టిక ఆహారంతో పాటు విద్య, సద్బుద్ధులు నేర్చుకునే విధంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అయితే దోహదపడుతుంది. దీన్ని అందరినీ స్వాగతించాల్సింది, దీని అందరినీ వినియోగించుకోవాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పారు. ఆ యొక్క వినియోగించుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ వాళ్ళకు ఏ రకంగా కూడా ఫుడ్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ కావచ్చు, నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్స్ ఏదైతే సేవా సంఘాలు ఎవరైతే ఉన్నాయో వాటికి హెల్ప్ చేసుకోవాలి, వాళ్ళని హెల్ప్ కోరాలంటూ కూడా, వాళ్ళ సహాయాన్ని పొందాలంటూ కూడా, వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పుడే చెప్పారు. అయితే ఎవరైతే విశ్రాంత ఆఫీసర్లు, అంటే రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఐటీ, నాన్ ఐటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు, అంటే ప్రాథమికంగా చదువు చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి అనేక విధాలుగా ప్రోత్సహించేలా, వారికి పారితోషికం, మినిమం పారితోషికం ఇచ్చేలా కూడా గుర్తించాలని చెప్పేసి మహిళా సంఘాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పౌష్టిక ఆహారం కూడా అందించాలని చెప్పారు. ఇప్పటికే ఒరిస్సాలోని రాష్ట్రంలో ఇటువంటి అంటే ఈ తల్లిదండ్రులకు అవసరమైనటువంటి డబ్బు జమ చేస్తున్నప్పటికీ అందులో మన కూడా రోల్ మోడల్గా ఉండాలి. ఇతర ఏ ఒక్క రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల నివేదిక మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, ఆ నివేదికతో మమ్మల్ని సంప్రదించవచ్చు, దానికి క్లియర్ చేసిన తర్వాత మన రాష్ట్రం కూడా అమలు చేసే దిశగా మనం అడుగులు వేయాలంటూ కూడా చెప్పారు. ఇప్పటికే పౌష్టికాహారంతో పాటు, అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఇటు బెంగళూరు, కర్ణాటకలో జొన్న రొట్టెలు సప్లై చేస్తున్నారు పిల్లలకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం లోపం రాకుండా కూడా. ఆ యొక్క ఆలోచనలు కూడా కర్ణాటకలో జొన్న రొట్టెలు వినియోగిస్తున్నారు. పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని, అంటే ఆ యొక్క జొన్న రొట్టెల్ని అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళా సంఘాలు వాళ్ళకే టెండర్ ఇస్తే
మహిళా సాధికత కూడా మనకు ఉంటుంది. ఇప్పటికే మహిళలను కోటీశ్వరులను చేసే ఆస్కారం ఉన్న తెలంగాణలో ఈ యొక్క సంక్షేమ పథకం దాహోత పడుతుందని చెప్పారు. గర్భిణీలు, చిన్నారులు, బాలింతలు ఈ సంక్షేమ శాఖలో ఈ సంక్షేమ విషయంలో అంగన్వాడీలంతా కూడా వాళ్ళకు ఈ సేవ వినియోగించుకోవాలంటూ కూడా వారు చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ ఆశా వర్కర్లతో పాటు ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి అనేక నాన్ ఆశా వర్కర్లు కావచ్చు, ఇటు అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్, ఆశా వర్కర్, మినీ ఆశా వర్కర్లు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాన్ని సహకరించాలంటూ కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకైతే ఆదేశించారు. ముఖ్యంగా రైజింగ్ తెలంగాణ 25 కల్లా, అంటే ఇప్పటికే స్టార్ట్ చేసిన తర్వాత 2024 అంటే 2047 కల్లా ఈ యొక్క తెలంగాణ రైజింగ్ తెలంగాణ అవ్వబోతుందంటూ, అందులో ముఖ్యంగా చిన్నారులకు, ఈ సంక్షేమ పథకాలకు, ఈ మహిళలకు, ఈ దివ్యాంగులకు, వయోవృద్ధులు ఎవరైతే ఏజ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే మరింత అవకాశం కల్పించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందంటూ, దీని యొక్క కట్టుబడి ఉంటామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పథకాల్లో అధ్యయనం అయితే చేసింది. అయితే సారు తెలంగాణ రాష్ట్రంలో ఏ యొక్క అంగన్వాడీలు చక్కగా ఉన్నాయో మీకు తెలుసు. ఏ యొక్క అంగన్వాడీ, మినీ అంగన్వాడీ టీచర్ లేక, అక్కడ ఉన్నటువంటి పౌష్టిక ఆహారం లోప అనేక విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఉన్నారనే విషయం అయితే మీకు తెలుసు. అంతేందుకు నిన్న అనేక కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి గురుకుల శాఖకు సంబంధించినటువంటి సంక్షేమ, అటు ఎస్సీ, బీసీ, ఓసీ, ఎస్సీ మైనారిటీ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి గురుకులాల సంగతి ఏం సారు? దానికి సంబంధించినటువంటి బకాయిలు ఎంత, దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఎన్ని, అక్కడ ఉంటే ప్రవేశపెట్టేటువంటి మెన్యూ పెట్టేటటువంటి ఎగ్స్ కావచ్చు, బనానా కావచ్చు, అక్కడ ఉంటే పల్లిపట్టి కావచ్చు, స్నాక్స్ కావచ్చు, అందలేని పరిస్థితి, పిల్లలకు అందించలేని పరిస్థితి, కాంట్రాక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, తల బాదుకుంటున్న పరిస్థితి. కానీ మీరు మాత్రం ఇటువంటి అంగన్వాడీలు చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదమో మీకైతే అర్థం కావట్లేదు, కానీ మాకైతే క్లియర్గా అర్థమవుతుంది. రైజింగ్ తెలంగాణ ఓకే, మేము కూడా సపోర్ట్ చేస్తాం, కానీ ఏ యొక్క బడ్జెట్ ఉంది, ఏ యొక్క రాష్ట్ర బడ్జెట్ ఏంది, దానికి సంబంధించిన అధికారులు ఎక్కడ దానికి సవలతు లేని అనేక విషయాల్లో కూడా మీరు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంగన్వాడీ ఆలోచన మేము స్వాగతించినప్పటికీ ఆ యొక్క గిరిజన సంక్షేమ కావచ్చు, ఎస్సీ, బీసీ, ఓసీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి, దివ్యాంగుల శాఖకు సంబంధించినటువంటి అనేక కాలేజ్, ప్రీ మ్యాట్రిక్, పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ సంబంధించినటువంటి ఫీ రీంబర్స్మెంట్ గురించి, మెస్ ఫీజుల గురించి కూడా మీరు పట్టించుకుంటే విద్యార్థులకు కావచ్చు, అక్కడ ఉండే చదువుకునే వాళ్ళకు కూడా దాహోత పడుతుందని చెప్పాలి. పునాదే గట్టిగుంటేనే ఏదన్నా పెద్ద బంగ్లానో పెద్ద ఇల్లు కట్టుకుంటామనే సామెత మీకు తెలుసు, మాకు తెలుసు. ఆ నానుడి గురించి, ఆ సామెత గురించే మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎదగనిద్దాం. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఈరోజు నిన్న రోజు ప్రచురించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అరకొర ఒక 3 నెలలు 6 నెలలు చేస్తామంటూ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ 3 నెలలు 6 నెలలు ఏం సరిపోతాయి? అప్పటికే తాళాలు వేస్తామంటున్నారు. అప్పటికే రెడ్ టౌన్లో ఉన్న బిల్డింగ్స్ అంతా కూడా యజమానులంతా కూడా తాళాలు వేస్తాం, మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పిల్లల అకాడమిక్స్ ఏం కావాలంటూ కూడా అక్కడ నుండి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు ఆందోళన చేసినప్పటికీ ఇవేం పట్టకుండా రాష్ట్రమంతా చక్కగా ఉంది, రైజింగ్ తెలంగాణ అంటూ కూడా ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నామనేది ఇటువంటి ముఖ్యులకు మంత్రి సీతక్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ రావు గారు కావచ్చు, ఇటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క చెవున పడితే ఇదంతా బాగుంటుంది, దీనంతా కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం హిట్ టీవీ చేస్తుంది. కాబట్టి దీని విధంగా మీరు కార్యాచరణ తీసుకోవాలి, కార్యాచరణ రూపొందించాలి. దీనికి సంబంధించినటువంటి అనేక పథకాలు కూడా మీరు అమలు చేస్తే, దీన్ని క్లియరెన్స్ చేస్తే హిట్ టీవీ కూడా సంతోషిస్తుందని చెప్పేసి చెప్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.